మౌంట్ ఎవరెస్ట్ విన్నారా ఎవరైనా? అతి ఎత్తైన శిఖరం అది, అతి ఎత్తైన శిఖరం. ఫస్ట్ ఎవరు దాన్ని ఎక్కారో వాళ్ళ పేరు తెలుసా? ఎడ్మండ్ హిల్లరీ. 1965 ఆ టైంలో మొట్టమొదటిగా దాని పైకి ఎక్కాడు. కానీ ఆయన ఎక్కే ముందు 21 టైమ్స్ ఆయన ఫెయిల్ అయ్యాడు. కానీ ఫెయిల్ అయిన ప్రతిసారి ఆ పర్వతం ముందు నిలబడి ఆయన చెప్పేవాడంట, నీ హైట్ గొప్పది కానీ నీ హైట్ ఎప్పటికీ మారదు, పెరగవు, నువ్వు ఎదగవు అంతే, కానీ నేను ప్రతి ఎఫర్ట్లో కూడా నేను ఎదుగుతాను, నేను పెరుగుతాను, నేను ఎదుగుతాను, తప్పకుండా నీ పైకి నేను ఎక్కుతాను, నీ పైకి ఎక్కి నేను నిలబడతాను అన్నాడు. 22సారి ఎక్కేశాడు పైకి. అది ఎంత ఎత్తుందో దానికంటే పైన ఎక్కాను నిలబడ్డాడు. మరి మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, నువ్వు ఎక్కలేని కొండలను ఎక్కించే దేవుడు. ఏ సమస్య నువ్వు ఎక్కలేని అనుకుంటున్నావో, ఏ సమస్య నేను సాధించలేను అనుకుంటున్నావో అది పెరగలేదు, కానీ యూ క్యాన్ గ్రో, నువ్వు పెరగలవు. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ప్రాణము ఎదుగుచున్న ప్రకారము, నీ ప్రాణము వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు ఎదగగలవు.